సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్ని. సో ఈరోజు అయితే నేను ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ ట్రేడింగ్లో ప్రజెంట్ మనం చూస్తుంది ఇన్ఫోసిస్ అనమాట. ఈరోజు ఇన్ఫోసిస్ సంహవ్ 1.5% పైకి వెళ్ళడం జరిగింది అనమాట. పాజిటివ్ పుషప్ అనేది జరిగింది. నేను గ్రాఫ్లో చూసుకున్నట్లయితే డే గ్రాఫ్లోకి వెళ్ళి చూసుకుంటే పాజిటివ్ పుష్ అనమాట ఈరోజు. సో ఈ క్యాండిల్ చూసారంటే తాకు కిందకు ఉంది, కానీ బాడీ మాత్రం పైన ఉంది. అంటే మేట్ బీ ఛాన్సెస్ ఇది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో 100% రేపు కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కానీ నేను ఈరోజు అయితే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు రేపటి దాకా వచ్చిన దాంతో సంతృప్తి పడాలని చెప్పేసి. సో నేనైతే పిఈ సైడ్ ఒక తీసుకున్నాను అనమాట. ఇలాంటిది ఆప్షన్ ట్రేడ్. సో 220 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ కొట్టేశాను. సో ఇన్ఫోసిస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికమెండ్ లేదు ఎవరికి ట్రేడింగ్ గురించి, బట్ కానీ ఒక ప్రాపర్ అనాలిసిస్తో మనం ట్రేడ్ చేస్తే సూపర్గా ఉంటుందనండి. ఎందుకంటే నీకు ఇన్ఫోసిస్ గురించి ఒక విషయం చెప్పాలి. దాని సపోర్ట్ లెవెలే 12 రూపీస్లో ఉందన్నమాట ఈరోజు కరెంట్ ప్రైస్లో చూసుకుంటే. అంటే ఇది ఏది ఆప్షన్ ట్రేడింగ్లో 1460 పిఈ బేసిక్ సపోర్ట్ అనమాట 12 రూపీస్. సో అది బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్ళింది అనమాట. సో మళ్ళీ ప్రాపర్ పుష్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకని పిఈ సైడ్లో నేను ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా నేను ఎగ్జాక్ట్ టైమింగ్స్ పాటు చూపిస్తాను. టైమింగ్స్ ఉంటుందో తెలియదు నాకు, ఆయనతో సారీ నాట్ టైమింగ్. అదిగోండి 3:12కి నేను బై చేశానండి, 3:27కి ఎగ్జిట్ చేస్తాను అనమాట. సో ఇదనమాట ప్రాఫిట్. 8.80కి బై చేశాను, 9.35కి ఎగ్జిట్ చేశాను అనమాట. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న ప్రాఫిట్ మందనమాట. సో దట్స్ అట్. ఈ వీడియోకి ఇంతే, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.